హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశాంతి రమేష్. ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే కోనసీమలో దొరికే ఒక ఫిష్ కర్రీ అయితే మీకు చూపిస్తాను. ఫిష్ పేరు అయితే కానకాంత్ అండి. చూడండి, నేను ఒక ఫిష్ అయితే తీసుకున్నాను. ఇదైతే క్లీన్ చేసి కట్ చేసాము పీసెస్ కింద. ఇదైతే చాలా మీట్లా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. ఫిష్ అయితే ఒక్క ముళ్ళు ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వండేలా వండితే మరి చాలా అయితే ఒక పీస్తో తినొచ్చండి. రైస్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. పీస్ కూడా చూడండి, సేమ్ మీట్లా ఉంటుంది. ఇది ప్రిపేర్ ఎలా చేయాలో చూపిస్తాను. అలాగే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను మీకైతే చూపిస్తాను. మనం మొదటిగా ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నామండి. ఆనియన్ అయితే 3 తీసుకుని నేను కట్ చేసుకున్నాను. ఇలాగా ఇది బ్లెండర్ చేసుకోవాలండి. బ్లెండర్లో అయితే వేసాను. అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. మీరైతే ఎక్కువ స్పైసీ ఎక్కువ వాడే పలం అయితే మీరు ఇంకా పచ్చిమిర్చి ఎక్కువ తీసుకోవచ్చు. నేనైతే 3 తీసుకున్నాను, ఎందుకంటే మా పిల్లలు చిన్నపిల్లలు కదా, ఎక్కువ కారం తినరండి. అలానే ఇదైతే కరివేపాకు చూడండి, కర్రీ లీవ్స్ కూడా కొద్దిగా తీసుకున్నాను. అలాగే ఇప్పుడు బ్లెండర్లోకి ఇది కట్ చేసిన టమాటో కూడా తీసుకున్నాను. చూడండి, టమాటో అయితే మరీ టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మనము ఇది ఎగురు కూర కింద వండుతామండి. ఎగురు కూరకి మరి టమాటో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చింతపండు వేయం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా నేను మిక్సీలో వేస్తున్నాను, బ్లెండర్లో వేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్లెండర్లోకి అయితే గార్లిక్ తీసుకున్నాను. చూడండి, కొంచెం ఎక్కువే తీసుకున్నాను, ఎందుకంటే నీచు వాసన అది రాకుండా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది. అలానే కొద్దిగా ధనియాలు, అలాగే గసగసాలు, కొంచెం జీలకర్ర తీసుకున్నాను. ఇవన్నీ కూడా బ్లెండర్లో వేసుకున్నాను. జీలకర్ర వేస్తున్నాను, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇదంతా బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడైతే కడాయి పెట్టి వెలిగించాను. దీంట్లో ఆయిల్ పోద్దాం. ఇందులో అయితే ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాం, కరివేపాకు, తర్వాత ఈ బ్లెండ్ చేసిన మిక్సర్ అయితే వేద్దాం. పేస్ట్ అయితే ఆనియన్ మొత్తం మిక్స్ చేసిన పేస్ట్ ఉంది కదండి, ఇది వేసుకుందాం. ఇదైతే చాలా స్పైసీ కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫిష్ అయితే మీకు దొరుకుతాయి. ఓకే, ఇది కోనసీమలో మంచి స్పెషల్ ఫిష్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కాసేపు మగ్గనిద్దాం. చూడండి, ఇదైతే కొంచెం దగ్గరికి పచ్చివాసన అనేది పోయింది. చూడండి, దగ్గరికి కూడా వచ్చింది. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి ఫిష్ని అయితే వేసుకుందాం. క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, ఫిష్ అయితే వేస్తున్నాను. నేనైతే ఒక ఫిషే తీసుకున్నాను. దీని కాస్ట్ కూడా ఎక్కువే, అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకేలా క్లీన్ చేసి వేసాను. ఇప్పుడు దీంట్లోకి కారం యాడ్ చేద్దాం. కొంచెం కారం యాడ్ చేసాను. అలానే ఉప్పు కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు, మళ్ళీ కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్,
ఇంకా కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, సరిపోలేదు చూడండి. ఇప్పుడైతే కొంచెం ఎక్కువ ఉంది వాటర్, ఇలా ఉంది. ఓకే చూడండి, ఇలా ముక్కను పట్టుకునేట్టు ఉంది కదా. ఇప్పుడు పైన మనము కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం. ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే చక్కగా కొత్తిమీర కూడా నేను యాడ్ చేశాను. ఇప్పుడు స్లో ఫైర్ పెట్టి దీన్ని చక్కగా ఉడకనిద్దామండి. ఓకే నేను చూడండి ఫ్రెండ్స్, చివరిగా ఇదిగో ఇలా ఉందండి. ఫైనల్లీ చూడండి, చక్కగా గ్రేవీగా స్పైసీగా ఇగురుగా చూడండి ఎంత దగ్గరకు వచ్చిందని. ఇప్పుడైతే నేను గ్యాస్ స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. పీసెస్ కూడా చూడండి, అదిగోండి అలా ఉన్నవి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రశాంతి రమేష్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.